రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తున్నారని తెలిసి ఒప్పుకున్నారా? ఎలా జరిగింది? రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారంటే మాత్రమే ఒప్పుకున్నారా? ఈ సినిమాకి ఈ ఆన్సర్ కోసమే అడిగా. ఇళయరాజా గారు ఉన్నారు అని అంటే మాత్రమే ఒప్పుకున్నాను. ఎందుకంటే మా ఇద్దరికి ఆయన ఒక పెద్ద పిల్లరు. అవును. సో వేరే లేడీస్ టైలర్ లాంటి ఒక సినిమాని మా ఇద్దరికి ఇచ్చినటువంటి వంశీ గారిని మళ్ళీ గుర్తు చెయ్యాలి అని అనుకోవడం ఒక డైరెక్టర్ యొక్క మంచి సెన్సిటివిటీ అని నేను అనుకుంటున్నాను. నేను రవికిషోర్ గారు ప్రొడ్యూసర్, అది వాళ్ళు పాకెట్ మనీ పెట్టి తీసిన సినిమా లేడీస్ టైలర్. సో ఈ కాంబినేషన్ చాలా ఎక్స్క్లూజివ్గా వీళ్ళు డిజైన్ చేస్తున్నారు. తోటా తరణి గారు, మన ఇళయరాజా గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన, ఇలా అర్చన నేను బెటర్ ఫీల్ అయింది ఈ సినిమాలో. నీతో ఎప్పుడు చెప్పలేదు నేను. మనకి తగినటువంటి క్యారెక్టర్స్, తగినటువంటి కథ, మన ఇద్దరమే ఎందుకు ఉండాలి అనే దాని మీద వచ్చిన ఆ కథ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో అమ్మాయి, మీరు సినిమా చూస్తే మీరు కూడా అలాగే అంటారు, అమ్మ కరెక్ట్ అని మీ ఇద్దరి మీద ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకున్నారండి అనేది. అదృష్టవశాత్తు మా ఇద్దరి మీద ఇప్పటికీ మళ్ళీ పని పెట్టాడు ఈ పవన్, మేలకుండా ఉండకుండా. నానా చావులండి, ఎట్టబడితే అట్ట ఉండడానికి లేదు మేము. మరి సైకిల్ మీద ఫోటో చూశారు కదా, సైకిల్ మేము ఇద్దరం, ఈవిడ లంగా, నేను బెల్ బాటం ప్యాంటు, బెల్ బాటం అప్పట్లో బెల్ బాటాలు వేసి నిజంగానే ఒక మీకు ఆ రోజు అప్పుడు అలా ఉన్నారా అనిపించే అంత గమ్మత్తుగా స్క్రిప్టు వచ్చింది. అట్లాగే మాకు అవకాశం కూడా వచ్చింది.